తన ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. జీవం గల మా తండ్రి, దేవానికి స్తోత్రం. ఈ దీనిని ప్రభువా మీ శిలువ చాటుకు మరుగు చేసుకుని మీ వాక్యం ద్వారా చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈరోజు నీ బిడ్డలతో దయచేసి మాట్లాడి మీ వాక్యం హెచ్చరించి నడిపించిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి. ఇది ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం. దయచేసి అందరూ గమనించండి. ఈ మొదటి ఆదివారం నుంచి చివరి ఆదివారం వరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను లైవ్ ఉంచిన బిడ్డలను క్షేమంగా నడిపించును గాక. ఎందుకంటే నేను మీకు చెప్తున్నా, దేవుని నడిపింపు లేని ఈ లోకంలో బతకలేదు. మన బలము, మన తెలివి, మన డబ్బు, మన జ్ఞానం అక్కడకు రాదు. నేను ఈరోజు మరి ఈ మొదటి ఆదివారము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము ఒకసారి ధ్యానించుకున్నాం షార్ట్గా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూడండి, ఈ మాటలు దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని మీద ఆధారపడ్డప్పుడు మనకి ఏం భయం లేదు. ఒకటి, జీవితంలో దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. ఈ సంవత్సరము ఆరంభం నుంచి దేవుడు సన్నిధి కాంతి మనందరిపై ఉదయింపజేసి క్షేమంగా నడిపిస్తాడు. కాబట్టి దావీదు మాటలను మనం ధ్యానిస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను మీకు ఒకటి చెప్తున్నా. ఈరోజు కాపరి గురించి మాట్లాడుతున్నాం. దేవుడే మన కాపరి, మన కుటుంబానికి కాపరిగా ఉండాలి. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. గొర్రెలకు కాపరి లేకపోతే గొర్రెలు ఉంటాయా? ఉంటాయి, చెదిరిపోతాయి. మరి గొర్రెలు చెదిరిపోతాయి. అలాగే దేనికైనా, గొడ్లకైనా బర్రెలకైనా ఒక కాపరి అవసరం. సంఘానికి కూడా కాపరి అవసరం. కుటుంబానికి తండ్రి ఏమైనా అవసరం. ఒకవేళ తండ్రి లేని పిల్లలు చెడిపోతారు. మా కుటుంబంలో మరి యజమాని లేకపోతే కుటుంబం జర కష్టాల పాలైపోయే పరిస్థితి ఉన్నది లోకంలో. కానీ దేవుని బిడ్డలారా, దావీదు అదే మాటలను మనకు నేర్పిస్తుండు. ఈ బ్రతుకులో మనకు ఒక కాపరి అవసరం. యేసు ప్రభు మన కాపరిగా మనం ఆయనను ఆరాధించుకోవాలి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మీకు ఒకటి చెప్తున్నా, కాపరి ఉన్నాడనుకో, గొర్రెలు మన ఎత్తుకపోతాయా? తోడేలు, కుక్కలు ఏమొచ్చినా కాపరి చూసుకుంటాడు. ఈ జీవిత యాత్రలో శోధనలు, రోగములు, కష్టాలు, మరణాలు వస్తే మన కాపరి అయిన తండ్రి క్షేమంగా మన బ్రతుకులను నడిపిస్తాడు. నేను మీకు చెప్తున్నా, ఎంతటి వాడైనా ఒకరోజు మట్టి పాలు కావాల్సిందే. దేవుని బిడ్డలారా, దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి కాపరిగా ఉంచుకునే దేవుడు ధన్యులు. ఇంకా పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. కాపరి ఏం చేస్తాడు? పచ్చికున్న చోటుకి గొర్రె కొట్టుకుపోయి మేపుకొస్తాడు. ఎక్కడో గడ్డి లేని గడ్డ మేపుకొస్తాడా? ఈ 2025 సంవత్సరంలో దేవుడి సంఘంలో లైవించిన కుటుంబాలను మంచి పచ్చిగా గల చోటుకి తీసుకుపోయి నడిపించి మంచి స్థానంలో ప్రభు మిమ్మల్ని, నన్ను, మన కుటుంబాలను ఉంచాలని ప్రార్థించుకుందాం. ఎందుకంటే కాపరి గురించి నేను మీకు తెలియజేస్తున్నా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను చేయించున్నాడు. దేవుని నమ్మిన బిడ్డలు చాలా మంచి స్థలంలో ఉంటారు. ఏ తెగులు వారి గుడారమో సమీపించదు. దేవుని మనం తెలుసుకున్నాము, ఆయనే మన కాపరి. ఆయన క్షేమంగా మన జీవితాలను నడిపించి మంచిగా పచ్చిక గల చోట్ల ప్రభు మనందరినీ పరుండ చేస్తాడని నేను ప్రభునందు ఆశిస్తున్నాను. కాపరి గొర్రెలను పచ్చిక గల చోటు కొట్టుకుపోయి పరుండ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూడండి, మరి పచ్చిక తిన్నాక గొర్రెలను ఎట్టుకొట్టుకపోతాడు నీళ్ళ దగ్గరికి. మురికి నీళ్ళు తాపిస్తాడు ఆ గొర్రెలను.
శాంతికరమైన తేట నీళ్ళు మంచి జలాల చేత ప్రభు గొర్రెల ముట్టుకు తాపిస్తాడు. ఈ సంవత్సరం అంతా సంఘాన్ని కుటుంబాలను దేవుడు క్షేమంగా నడిపించి మంచి పచ్చల చోట ఉంచి శ్రేష్టమైన జలాల చేత ప్రభు మనందరినీ నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరంభం నుంచి సంవత్సరాంతం వరకు ప్రభు సన్నిధి మనందరిపైన ఉండాలని ఆశిస్తున్నాం. నా ప్రాణముకు ఆయన సేద తీర్చుచున్నాడు. చూడండి, ఇక్కడ నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. ఒక గొర్రె బాయిల్లో బొత్తిళ్ళు బొందుల్లో పడ్డదనుకో, కాపరుకుంటాడా? ప్రాణాన్ని లెక్క చేయడు. నా గొర్రెని ఎలాగైనా నేను బయటికి తీయాలి అని తీస్తాడు. తప్పిపోయిన గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే వెతకలేదా కాపరి? ఏ దేవుడే మన కాపరి, మన ప్రాణాలకు. ఈ లోకంలో ఒకసారి ఆలోచించండి, మన బలం తెలివి ధనం అక్కడకు రాదు. చచ్చిపోయినప్పుడు ఇవన్నీ ఏం కూడా పట్టుకపోము. నేను మీ ప్రభునందు చెప్తున్నా, మన ప్రాణంలో దేవుడు సేద తీర్చున్నాడు. ఈ భూమి మీద మనం మంచిగా ఉండాలంటే రిలీఫ్, క్షేమం, నెమ్మది దేవుడు దయచేస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఎప్పుడూ వాళ్ళలో వెళ్ళిపోతుంది. ఒకరికొకరు దూరం అయిపోతాం. కుటుంబంలో తండ్రి, పిల్లలు, కొడుకులు అందరున్నా చెప్పిపోతామా ఒకరికొకరు? ఏ టైమో, ఏ దినమో, ఏ మంతో, ఏ ఇయరో, ఏ వారమో వెళ్ళిపోతాం. అందుకే నేను చెప్తున్నా, దేవుని కాపరిగా ఉంచుకుంటే దావీదులాగా మనం చెప్పొచ్చు, యెహోవా నా కాపరి, ఈ సంవత్సరం నాకు ఏం కలగదు, ప్రభు పచ్చికల చోటుకి నడిపిస్తాడు, శాంతికరమైన జలాల యొద్ద నన్ను ఉంచుతాడు అనే ధైర్యం, నిరీక్షణ, విశ్వాసం కలిగి మనం ఉండాలి. లేకపోతే దేవుని బిడ్డారా, ఈ లోకంలో తెగిపోయిన గాలిపటం ఎక్కడ పడుతుందో తెలియదు, జీవితాలు అలా ఉన్నాయి. అందుకే దేవుని తెలుసుకొని ఆయన మన కాపరిగా మనం ఆయనను ఆశ్రయిస్తాం. ఇంకా చెప్పు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఈ లోకంలో మనం ఎన్నో యాత్రలు, ఎన్నో పెళ్లిళ్ళు, ఎన్నో ఫంక్షన్స్ పోతుంటాం. పోయినప్పుడు కొన్ని చోట్ల మనము ఉండకూడని స్థలంలో ఉండవలసి వస్తుంది. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆయన తన నీతి మార్గములలో తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. దేవుని బిడ్డారా, ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపించాలి అని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఈ లోకంలో వాక్యం చెప్పేటప్పుడు నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. ఆ మార్గంలో మనం వెళ్దాం, పరలోకం సంపాదించుకున్నాం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. చూడండి, దేవుని నమ్మినప్పుడు కొన్ని కష్టాలు, శ్రమలు, దుఃఖాలు, మరణాలు వస్తాయి. గాఢాంధకారపు లోయలో మనం సంచరించినా ఏ అపాయమునకు భయపడము. ఈ 2025లో అలాంటి గాఢంధకారమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని, లైవ్ వింటున్న పిల్లలందరినీ తప్పించి రక్షించి మంచి మార్గంలో మన కాపులు నడిపిస్తాడనే కాన్ఫిడెన్స్, నమ్మకంతో నేను ప్రభు వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నీవు నాకు తోడయుందువు. చూడండి, కుటుంబంలో తండ్రి పిల్లలకు తోడై ఉంటాడు, తల్లికి ఉంటుంది. కానీ బ్రతుకులో దేవుడు తోడై ఉండాలి. దేవుని తోడు లేకపోతే యెహోవా యోసేపునకు తోడై ఉండను కనుక అతడు వర్ధిల్లెను. దేవుని తోడుంటే మనం ఆశీర్వాదింపబడతాం, దీవింపబడతాం. దేవుని తోడు దయచేసి మర్చిపోకండి. ఎందుకంటే ఎలాగా మనం ఒంటరిగా వెళ్ళిపోయిన మనకు దేవుని తోడు లేకపోతే ఏ మృగము, ఏ అటాకింగో, ఏ శోధనో, ఏ శ్రమో మనకు సంభవిస్తుంది. మన కాపరి మనం ఏ మంచి మార్గంలో నడిపిస్తాడు. చూడండి, ఆయన తన నామంను బట్టి నీతి మార్గంలో నడిపించి, నీతి మార్గం అంటే చూడండి, గొర్రెలను కంపలకి వెళ్ళి కొట్టుకపోతారా? వాటికి ముందుతాయి, వాటికి ఇబ్బంది అయితే మంచి మార్గంలోకి వెళ్ళి దేవుడు ఈ సంవత్సరం అంతా మేము క్షేమంగా నడిపించాలని ప్రార్థన చేసుకున్నాం. ఇంకా చెప్పు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచును. చూడండి, ఎవరేమనుకున్నా భయం లేదు.
దేవుడు తన బిడ్డలకు తన శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరుస్తాడు. దేవుని నమ్మిన బిడ్డలారా విశ్వాసం ఉంచండి. మన శత్రువుల ఎదుట దేవుడు మనకు భోజనము సిద్ధపరిచి ఆశీర్వదిస్తాడు. అరే మొన్నటిదాకా వీళ్ళకి ఇట్లుండే ఇప్పుడు ఇట్లయినా అనుకునే పరిస్థితికి వస్తుంది. అందుకే నేను మీకు చెప్తున్నా, బైబిల్లో దానిలో మాట అంటాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇశ్రాయేలులో చూడండి, వండకుంటేనే పరలోకం నుంచి మన్నా ఆహారం కురిపించి పోషించిండు దేవుడు. ఏలియాను కాకులతో పోషించిండు భోజనం ఇచ్చి. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మన కాపరి ఈ సంవత్సరం రేపు ఏం తింటామో మనకు తెలియదు, కానీ ఆయన ప్రిపేర్ చేసి పెడతాడు. నేను మీకు ఒకటే చెప్తున్నా, దేవా మనం పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తాం? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. రేపు ఏం తింటాం మనకు తెలియదు, మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేసుకోవాలి. నేనైతే నిజంగా మీకు చెప్తున్నా, దేవా అమ్మకు మేము సరైన రీతిలో వండి పెట్టినట్లు మాకు నేర్పు. ఇంకా ఇస్సాకు దగ్గర తీసుకుపోదాం. ఇస్సాకు ఇద్దరు కొడుకులను పిలిచి, ఒరే నేను చావక ముందు తిని దీవిస్తాను, శ్రేష్టమైన భోజనం పట్టుకురమ్మని పెద్ద కొడుకు చెప్తాడు. అదే మాట రిబ్కా విని యాకోబుకు చెప్పింది, మీ నాన్న దీవిస్తాడట, నువ్వు శ్రేష్టమైన భోజనం మందలో పోయి మేక పిల్లని తెచ్చి వధించి పెట్టమని. నేను మీకు ఒక్కటి చెప్తున్నా, వృద్ధులకు మనము టేస్ట్గా పెట్టాలి. వాళ్ళు పెద్ద మనుషులైన కానీ ఏదో గంజో కడుకో ఆడ పోసి పెట్టి తిను తాగు అని ఈసరించదు. ప్లీజ్, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా. దేవుడు ఇప్పటి వాక్యం ఆ వచనం కదా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. దేవుడు మన భోజనం సిద్ధపరుస్తాడు. అమ్మాయి అయితే నిజంగా అంత ఏజ్ లో ఉన్నది, ప్రార్థన చేసుకుంటది. మరి చక్కటి భోజనాల కొరకు ఏర్పాటు చేసి మనం పెట్టవలసిన బాధ్యత ఉంటుంది. నా దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు సమయం లేదు, కానీ ఈ కొద్ది క్లుప్తమైన మాటలు దేవుని వీళ్ళలో దీవించిన దాకా కంటిన్యూషన్ చేయి. నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవుడు నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినంలో నీవు కృపాక్షమంలే నా వెంట వచ్చును. ఈ ఇయర్ మొత్తం, ఈ 2025 మొత్తం లైవ్ వింటున్న బిడ్డలకు కృపాక్షములు వచ్చి మీకు దేవుడు ఇచ్చి మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక ప్రార్థించుకుందాం. ఈ కొద్ది మాటలను దేవుని మీ వెనుకలో ఆశీర్వదించుగాక. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడా, ఇంతవరకు మీరు నడిపిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసినట్లు దేవమును జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు తండ్రి నీ వాక్యం నీ బిడ్డలు విన్నారు. ఈ సంవత్సరం ఆరంభం నుంచి డిసెంబర్ చివరి వారం వరకు నీ బిడ్డలమైన మమ్మను క్షేమంగా నడిపించమని, లైవ్ వింటున్న కుటుంబాలకు సమృద్ధి అయిన ఆహారం, దీవెనలు, మేలును నీతి మార్గంలో నడిపించమని, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నా. మరణం, శోధన, కన్యములు, గాఢంధకారంలో మేము సంచరించిన భయపడకుండా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే, సంఘ ఆరాధన కార్యక్రమం